హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనసేన పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోందని చెప్పచ్చు. గతంలో పవన్ కళ్యాణ్ను ఓ కమెడియన్గా అభివర్ణించినటువంటి కవిత తాజాగా ఓ పోడ్కాస్ట్ సమయంలో ఆయన విశ్వసనీయతను ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకోలేమని, హిందీ భాషను రుద్దడంపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన స్వయంగా మార్చుకుంటారని కవిత ఈ సందర్భంగా విమర్శలు చేయడం జరిగింది. మరి ఈ వ్యాఖ్యలు జనసేన వర్గాల్ని తీవ్ర ఆగ్రహానికి అయితే గురిచేశాయి. దీంతో వాళ్ళంతా కవితకు చాలా గట్టిగానే బదులిస్తున్నారు తమ సోషల్ మీడియా వేదికలుగా. జనసేన పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను ఆల్రెడీ షేర్ చేసింది. ఆ వీడియోలో కవితను పరోక్షంగా ఒక జోకర్గా అభివర్ణిస్తున్నారు. పార్టీ షేర్ చేసినటువంటి ఆ ఎడిటెడ్ వీడియో ద్వారా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళంతా. మరి పవన్ కళ్యాణ్ ఒకప్పుడు వామపక్ష కార్యకర్తగా ఉండి ఇప్పుడు సనాతనిగా ఎలా మారాడంటూ కవిత ప్రశ్నించిన వీడియోను వాళ్ళంతా కూడా ఉటంకిస్తూ జనసేన పార్టీ స్పందిస్తోంది వారి సోషల్ మీడియా అకౌంట్లలో. జోకర్లు ఇలానే అర్థం చేసుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ చెప్పింది పూర్తిగా వేరు అంటూ కూడా జనసేన ఆ వీడియోలో పేర్కొంది. అంతేకాదు ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా హిందీ భాషను రుద్దడాన్ని సమర్థించలేదంటూ కూడా స్పష్టం చేస్తోంది. ఇక సౌత్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశ ప్రజల మనుగడ కోసం కొత్త భాషలు నేర్చుకోవాలని మాత్రమే ఆ సందర్భంలో ఆయన సూచించారు. ఈ విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి కవిత అంటూ తెలియజేస్తున్నారు. మరి కవిత ఈ వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్పై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా జనసేన ఆరోపిస్తోంది. జనసేన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చినటువంటి ఈ వీడియో చాలా తీవ్రంగానే ఉందని చెప్పచ్చు. కవితకు జనసేన పార్టీ నుంచి వచ్చిన బలమైన ప్రతిస్పందనగా దీన్ని పరిగణించాలి కూడా. మరి ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య మరింతగా వివాదం రాజుకునే అవకాశం అయితే బాగా కనిపిస్తోంది. అయితే ఈ విషయానికి సంబంధించి కూడా ఆల్రెడీ ఇటు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కూడా స్పందిస్తూ ఉన్నారు. మొత్తానికి టోటల్గా ఒక పోడ్కాస్ట్లో కవిత మాట్లాడినటువంటి మాటలకి సంబంధించి కూడా జన సైనికులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో, అలాగే జనసేన ప్రధానమైనటువంటి ఆ సోషల్ మీడియా ఖాతాలో కూడా వారంతా వారి అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ ఇష్యూ ఎంతవరకు వెళుతుంది అనేది కూడా విశ్లేషకుల వాదన. అండ్ దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్నే కాకుండా జగన్కి సంబంధించి కూడా పాడ్కాస్ట్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అండ్ జగన్ పరిపాలన అయితే అప్పట్లో బాగుందని ఇలా కొన్ని వ్యాఖ్యలు ఆమె చేయడం జరిగింది. అవన్నీ మనం చూసాం. మొత్తానికైతే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ పట్టుకుని ఇంత మాట అనడం ఎంతవరకు కరెక్ట్, మీరు కూడా ఒక హోదాలో ఉన్న వ్యక్తే కదా అంటూ జన సైనికులంతా కూడా తలో రకంగా కూడా ఈ విషయంపై స్పందిస్తూ ఉన్నారు. మొత్తానికి ఎమ్మెల్సీ కవిత నిజంగా అనాలని అన్నారా, లేకపోతే అలా అలవోకగా బయటికి వచ్చేసిందా ఆ సెంటెన్స్ అంతా అనేది కూడా చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ విషయంలో ప్రస్తుతానికి ఇటు జనసేనకి అటు బీఆర్ఎస్కి మధ్యలో మాటల యుద్ధం అయితే నడుస్తోంది. ట్విట్టర్ వేదికగా కూడా చాలామంది జన సైనికులైతే కాస్తంత తీవ్రంగానే స్పందిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి. మరోవైపు బీఆర్ఎస్ అఫీషియల్ ఖాతాల నుంచి కానీ బీఆర్ఎస్ వైపు నుంచి కానీ కవిత వాదనని సమర్థిస్తూ కూడా చాలామంది వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా పెడుతూ ఉన్నారు. మొత్తానికి ఈ ఇష్యూతో మాత్రం రగులుకుంటుంది. మొత్తానికి ఈ విషయానికి సంబంధించి కూడా ప్రజెంట్ వైరల్గా మారుతోంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.